Muslims or Islam. It's not about that. The terrorists are Muslims. There is no second thought about it. And they have targeted Hindus. And this is what the fact is. Let us... మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఆయనకి పవన్ కళ్యాణ్ అనాలా లేదా పవన్లా కళ్యాణ్ అనాలా అర్థం కావడం లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు, ఇండియాలో ముస్లిం ప్రాక్టీస్ చేసేవారు ప్రతి ఒక్క ముస్లిం టెర్రరిస్ట్ అన్నారు, ఇస్లాం ప్రాక్టీస్ చేసేవారు టెర్రరిస్ట్ అన్నారు అని ఏ విధంగా అన్నారు మనకు అర్థం కావడం లేదు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో ఆయన మన గాంజా వేసుకున్నారా, లేదా మందు తాగినారా, లేకపోతే ఆయన మతి సరిగా లేదా చెప్పినారో మనకి రాష్ట్ర ప్రజలు అంతా అయోమయంగా ఉన్నారు ఆయన స్టేట్మెంట్ చూసి విన్న తర్వాత. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను, అయ్యా మీ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గెలిచింది, దాంట్లో మొత్తం మ్యాక్సిమం ముస్లిం ఓట్లు కూడా వేసినారు, చాలా మంది వేసినారు. మళ్ళీ ముస్లిం ఓటు వేసిన వెంటనే మీరు గెలిచినారు, మళ్ళీ మీరు ఏ విధంగా మాట్లాడతారు ఆ మాట? ఇస్లాం ప్రాక్టీస్ చేసేవారు ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్ట్ అన్నారు. దీనికి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీరు రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ మీరు క్షమాపణ చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఇంకొకటి, ఆయనతో పాటు ఉన్న ఫాలోవర్స్కి వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే, ఆయనకి ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఆయనకి లెటర్లో రాసి ఇవ్వండి. ఎందుకంటే ఆయన యాక్టర్, ఏం మాట్లాడాలా ఏం రాదో ఆయనకు తెలియదు. ఆయన స్క్రీన్లో మీరు ఏం రాసిస్తే అదే చెప్పే వ్యక్తి. ఆయన నోటికి వచ్చినట్లు వాగుతున్నారు. ఆయనకి మేము పక్కన ఉండే ఫాలోవర్స్కి ఆయన పిఎస్కి చెప్తున్నాను, ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వాలంటే మీరు రిటర్న్లో రాసియండి, సబ్జెక్ట్ ఏముంది ఆ సబ్జెక్ట్ పైన మాట్లాడమని చెప్పండి. ఏమేమో మాట్లాడతారు ఆయన, అసలు ఇంగ్లీష్లో మాట్లాడే కూడా రావడం లేదు. ఆయన చదివినారా లేదా కాపీ కొట్టి పాస్ అన్నారా మాకైతే అర్థం కావడం లేదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీరు వచ్చేసి ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం నాయకులు ముస్లిం